విద్యార్థులు చదువులోనే కాదు సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయాలలో కూడా ముందుండాలని సంరక్షణ పాఠశాల వ్యవస్థాపక చైర్పర్సన్ జానకి పేర్కొన్నారు. సంరక్షణ పాఠశాల 22వ వార్షికోత్సవంతో పాటు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను తెలుగు వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక నృత్యాలు, దేశభక్తి గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, మాధవి, శశికాంత్ పోచంచెర్ల, ఆదిలక్ష్మి పోచంచెర్ల, అనుపమ ప్రభల, బలరామకృష్ణతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజానికి తన అనుభవం ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో సంరక్షణ పాఠశాలను స్థాపించినట్లు జానకి తెలిపారు. Really, thank you. We've come here expecting happy faces from the parents, and we're very happy to see you all smile and see your kids graduate. I know it's a very big moment for the parents, and congratulations once again to all of you. Thank you so much. నేను 4 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా 34 సంవత్సరాలు సేఫ్టీ సెక్రటరియట్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఒక తపనతోటి ఏదో చేయాలి అన్న దానికి ముఖ్యమైన ఉద్దేశం అంటే ఈనాటి చిన్నపిల్లలందరూ రేపటి భావి పౌరులు, వాళ్ళని మంచి సంస్కారంతో సంస్కారవంతులుగా వాళ్ళ చైల్డ్హుడ్ని పోకుండా ఆ చైల్డ్హుడ్ని కంటిన్యూ చేస్తూ కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది ఇంట్లో ఉండిపోయి ఉద్యోగాలకు రాలేకుండా ఉండిపోయిన మహిళలు చాలామంది ఉన్నారు. కానీ మహిళల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం నాకున్న అనుభవం ద్వారా, వృత్తిజ్ఞాన్ని నాకున్న అనుభవం ద్వారా, నేను పనిచేసిన రకరకాల పోస్టుల ద్వారా, నేను ఐపీఎస్, ఐఏఎస్, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అందరితో కలిసి పనిచేయడం ద్వారా నాకున్న అపారమైన అనుభవాన్ని మా మహిళలకు పంచుతూ, వాళ్ళకు ఒక స్ఫూర్తిని కలిగిస్తూ, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఈ సంస్థని స్థాపించడం. ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం చిన్న పిల్లల్ని సరైన మార్గంలో సంస్కృతి, సంస్కారం అన్నది నేర్పాలనేది మా ఉద్దేశం. చదువు అనేది అన్ని స్కూల్లో నేర్పుతారు. మా స్కూల్లో చదువు కాదు, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ పద్ధతులు ఎలా ఉండాలి, వాళ్ళ సంస్కారవంతులు ఎలా అవ్వాలి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు రేపు పుట్టిన సమాజానికి ఏమి ఇస్తున్నారో, సమాజానికి ఏం చేయాలి, సమాజానికి మనం ఇస్తున్నది ఏంటి, సమాజానికి మనం గౌరవిస్తున్నది ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, ఇవి నేర్పించడానికి మా స్కూల్. చదువు నేర్పిస్తాం. చదువుతో పాటు ఇవన్నీ చాలా ముఖ్య ఉద్దేశాలు. పదవి విరమణ చేసిన తర్వాత చాలామంది రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ నాకు స్కూల్ పెట్టాలి, నేటి చిన్న పిల్లలకి ఏదో నేర్పాలి అని ఒక తపన ఉండింది. ఆ తపనతో 2004వ సంవత్సరం మే 14వ తారీఖు స్కూల్ స్థాపించబడింది. గత 22 సంవత్సరాలుగా మా సంస్థ నుంచి పూర్వ విద్యార్థులందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఐఐటీలో చదివి ఈనాడు పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్, డెలాయిట్, గూగుల్ లాంటి కంపెనీల్లో పనిచేస్తూ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంట్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున కూడా మా స్కూల్లో వాళ్ళు ఆడిన ఆటలు, వాడు పాడిన పాటలు, వాళ్ళ అల్లరిని భరించినటువంటి ఈ సంస్థల గురించి కూడా కిందటి ఏడాది వచ్చి వాళ్ళందరూ మాట్లాడారు. ఈనాడు నా 2 పిల్లలు మేము సత్కరించాం. వాళ్ళలో ఒక అమ్మాయి నృత్యంలో గిన్నెస్ బుక్ పెట్టింది, ఇంకొక అమ్మాయి ఎన్సీసీలో గిన్నెస్ బుక్ లెవెల్లో పెట్టింది. అంటే మా స్కూలు, మా పాఠశాల ఇచ్చే చదువు మాత్రమే కాదు, సంస్కారం ఎలా నడవాలి, ఎలా పైకి వెళ్ళాలి, ఎలా అభివృద్ధి చెందాలి అన్నదే ఈ మా స్కూల్లో నేర్పుతాం. చదువు ఒకటి కాదు, చదువు అనేది ముఖ్యము, కానీ దాంతోపాటు సంస్కారం కూడా చాలా ముఖ్యం. దీని ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ కొనసాగాలని నేను అనుకుంటున్నాను.